మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూసి ఓర్వలేక కామెడీ చేస్తున్న ఎమ్మెల్సీ మేరక మురళి అని ఎలక్షన్లో డైనమిక్ లీడర్ గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా సునీల్ అన్న కొట్టిన దెబ్బకి గూడూరు వదిలి పరిగెత్తిన ఎమ్మెల్సీ మేరక మురళి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మా సూపర్ 6 పథకాలను ప్రజలు హిట్ సూపర్ హిట్ బంపర్ హిట్ చేశారని అన్నారు. మీ ఉడత ఊపులకు ఎవరూ భయపడరు, చచ్చిన పాములతో సమానం మీరు మీ పార్టీ అని 4 గోడల మధ్యలో 4 కార్యకర్తలతో కామెడీ మీటింగ్లు పెట్టడం కాదని ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది మా అభివృద్ధి కార్యక్రమాలని. సుపరిపాలన తొలి అడుగు తెలుగుదేశం పార్టీ ఇంటింటికి డోర్ టు డోర్ కార్యక్రమంలో నాయకులకు ప్రజలు బ్రహ్మరథం చేపడుతున్నారని మాట్లాడారు. ఎందుకంటే ఆయన గూడూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఇండైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ లో. ఇది చాలా అసభ్యకరమైన మాట. మేము ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ డివిజన్ లో ఒక నిజాయితీ పరుడు, ఒక అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎమ్మెల్యే సునీల్ కుమార్ నగర్ నాయకత్వం మేము పనిచేస్తా ఉన్నాం. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఎక్కడ కూడా ఒక క్రమశిక్షణగా పనిచేస్తా తప్పితే అసభ్యంగా ఎక్కడ పనిచేయాలని గతంలో వీరికి చెప్తున్నా. మురళీ గారికి నేను తెలియజేస్తున్నా, వైసీపీ పార్టీ మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ కార్యకర్తలు ఎంత విచ్చలవిడిగా పరిపాలించారో, ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించారో మీరు చూసుకుని ఒకసారి. నాయకత్వం, మీ అధినాయకత్వం, మీ ముఖ్యమంత్రి గారు యొక్క దౌర్జన్యాల వల్లే మీ పార్టీ 11 స్థానాలకి దిగజారిపోయిందని కూడా మీరు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పార్టీ ఓడిపోయి 1 సంవత్సరం అయినా కూడా మీ పార్టీలో ఉన్న నాయకులు అధికారం మొత్తులో ఉండి అదేవిధంగా అధికారం కొనసాగుతుందని చెప్పి అనుకుని కొంతమంది అధికారుల మీద దౌర్జన్యానికి పోతే వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడింది. అంతేగాని టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా మీ పార్టీ నాయకుల మీద ఇంకోరి మీద మేము కేసులు బుక్ చేయాల. మీరు దౌర్జన్యంగా అధికారుల మీద, ప్రజల మీద, మా టీడీపీ లీడర్స్ మీద మీరు ప్రవర్తిస్తుంటే అధికారులు మీ మీద కేసు బుక్ చేస్తాం. కానీ మేము ఎక్కడ కూడా మా పార్టీ సభ్యులు కానీ మేము కానీ ఎక్కడ కూడా దౌర్జన్యం చేసే ప్రశ్నే లేదు. మేము పోటీ పడేది దేనికంటే ఈరోజు గూడూరు డివిజన్లో సునీల్ అన్న గారి నాయకత్వంలో మేము పోటీ పడేది అభివృద్ధిలో ఒకరికి పోటీ పడి మేము ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో మేము పోటీ పడుతున్నాం. కానీ మీలాగే గతంలో దౌర్జన్యాలకి పోటీ పడి చేసిన వాళ్ళం కాదు, లేకుంటే ప్రజా ధనాన్ని దోచుకోవడానికి పోటీ పట్టుకోవడం కాదు. నేను చెప్తున్న ఈ సందర్భంగా మీరు మీ మంత్రి గారు కాకాన గోవర్ధన్ రెడ్డి గారు రాష్ట్రానికి మంత్రి, కానీ ఏ రోజైనా ఈ గూడూరు డివిజన్లో ఉన్న అన్ని మండలానికి ఒకరోజు వచ్చి ఉంటాడా? ఆయన పేరు మీద ఏ డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతుంటుందా? మీరు చెప్పండి ఒకసారి. మీరు విధాన పరిషత్ సభ్యులు అసలు జీవితంలోనే మీకు ఒక చెడ్డ పేరు ఏంటంటే మా గూడూరు డివిజన్కి మీరు ఏం చేసిందే లేదు. మీకు విధానసభ ఎమ్మెల్సీ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఏ ఊరిలో ఈ గూడూరు డివిజన్లో ఏ పంచాయతీకి పనిచేశారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. అదేవిధంగా మీ పార్టీ ఎంత దురదృష్టమైన పార్టీ అంటే మీ పార్టీ ఎమ్మెల్యే మీదనే మీరు చరిత్ర చూసుకోండి. మీ పార్టీ ఎమ్మెల్యే మీదనే మీ దౌర్జన్యం చేసిన అంటే సొంత పార్టీ మీద ఎమ్మెల్యే మీద దౌర్జన్యం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే మీ వైఎస్ఆర్ పార్టీ. ఈ గూడూరు డివిజన్లో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కింద పడదోసి రౌడీజం చేసి దౌర్జన్యం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది మీ వైఎస్ఆర్ పార్టీ. మురళీ గారు మీకు చెప్తున్నా, డెవలప్ చేయడమే గొప్ప విషయం కానీ మీలాగా దౌర్జన్యం చేసేవాళ్ళం కాదు. మేమందరమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ డివిజన్లో గౌరవ ఎమ్మెల్యే సునీల్ గారి నాయకత్వంలో క్రమశిక్షణగా పనిచేసేవాళ్ళం కానీ రౌడీజం చేసేవాళ్ళం కాదు. మీరు రౌడీజం చేసేవాళ్ళు మీరు, మీ బ్యాచ్. అంతేగాని మీరు నోరు పారేసుకొని ప్రజల్లో సులభం అవ్వడం తప్పితే మీరు చెప్పే మాటలు గూడూరు డివిజన్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి నేను తెలియజేస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని 45 సంవత్సరాలకు పూర్తయిన ప్రతి మహిళకు 2000 రూపాయలు ఇస్తానని, పెన్షన్ ఇస్తామని, తర్వాత అసెంబ్లీలో ఆ మాట నేను చెప్పలేదని మాట తప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలకు సంబంధించిన హామీ ఇచ్చినా, మరే ఏ ఇతర ఎన్నికల హామీ ఇచ్చినా కూడా ఆ హామీ మేము ఇచ్చాము, ఆర్థిక పరిస్థితులను సర్దుబాటు చేసుకొని మేము ఆ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్తున్నారు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకంతా కూడా పెన్షన్ ఇస్తానన్న మాట ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికల తర్వాత అసెంబ్లీలో నేను ఆ మాట చెప్పలేదని ప్రజలకు ద్రోహం చేసిన ఆ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందేమో కానీ తెలుగుదేశం పార్టీకి లేదు. అదేవిధంగా తాను అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన
బలహీన వర్గాలకు సంబంధించిన గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,80,000 రూపాయలు తప్ప మరే ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించని మోసం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే. అదేవిధంగా ఉద్యోగ వర్గాల వారికి ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి తర్వాత ఆ మాట ఎత్తని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే మోసగాడు ఎవరు లేరు. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపల బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులు 35 లక్షల మంది ఓట్లు వేయించుకొని తర్వాత ఆ ఊసే ఎత్తని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మోసం గురించి, మాట తప్పడం గురించి, మడమ తిప్పడం గురించి మాట్లాడుతుంటే నవ్వుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉద్దేశంతో దుష్ప్రచారానికి పాల్పడడం, అందులో మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేరుగు మురళీ గారు తన శక్తికి మించి అలవిగాని మాటలు మాట్లాడుతూ ఏదేదో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పార్టీలు మారుతున్నారు, వాళ్ళని ఆ మారకుండా చేసుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదే చెప్తున్నాం. మీకు నిన్న మన పెద్దలు, మన కోట గ్రామస్తులు గౌరవనీయులు కొడవలూరు ధనంజయ రెడ్డి గారు చెప్పిన మాటని ఫాలో అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏందో తెలుసుకొని కనీసం భవిష్యత్తులో ప్రతిపక్ష స్థానం అయినా కూడా వచ్చేలా చేసుకోవాలని తెలియజేస్తూ వేలాది లక్షల కోట్ల రూపాయలు దోచేశారు. మీరు లక్షల కోట్ల రూపాయలు దోచేసి ఈరోజు ధర్మాత్రులాగా మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఒక్కసారి ఆలోచించేయండి. మీరు భ్రమలో ఉన్నారు. మేము 35 సంవత్సరాలు పాలన చేస్తాము, 2024లో వైనాట్ 175 అని చెప్పి మీరు చెప్పిన వాగ్దానాలు, మీరు చెప్పిన మాటలకి ప్రజలకు ఇసుగు పుట్టి ఈ దరిద్రమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ భవిష్యత్తు రాష్ట్రంలో ఉండదని చెప్పేసి ప్రజలు భావించి మిమ్మల్ని మధ్యలో 5 చేసి మిమ్మల్ని 11 చేశారు. రాబోయే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే, దాంట్లో ఎటువంటి తిరిగిలేదు. మీరు రేపు స్థానిక ఎలక్షన్స్ కూడా మీకు వార్డు మెంబర్లు కూడా, వార్డు మెంబర్లు, సర్పంచులు, జడ్పీటీసీలు ఏం కూడా రాణించే పరిస్థితి కాదు. ప్రజలు వైసీపీ కూటమి పాలన కోరుకుంటున్నారు. వైసీపీ పాలన వస్తే మళ్ళీ ఒక 30-40 సంవత్సరాలు మళ్ళీ వెనకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రజలకి తెలుసు తీర్పు ఎవరికి ఇవ్వాలని తెలుసు కాబట్టి 2024లో కూటమి ప్రభుత్వానికి 167 సీట్లు కట్టబెట్టి చరిత్రలో మెజార్టీ స్థానాలు కల్పించడం జరిగింది. మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసేసి ఈరోజు ఇళ్ళ కూర్చోబెట్టింది. మీకు అధికారం మదంతో ఈ చెలరేగిపోయి ఈరోజు అధికారం లేదని రోడ్ల మీదకి వచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసేసి రకరకాల ఎవరైనా రైతులు వద్దంటా కూడా ఆయన రైతుల కోసం బరిగిస్తారు. బంగారుపల్లికి మాకు వద్దు బాబు, మామిడికాయలు పోయేసాము, మేము ఎత్తేసాము, మాకేం సమస్య లేవు అంటే ఆయన బరిగిస్తాడు. అధికారులు, పోలీసు వాళ్ళు నియమ నిబంధనలు పెడితే అన్ని తొందరదొక్కేస్తారు. అంటే మీరు దౌర్జన్యం చేస్తా, మీరు రౌడీజం చేస్తా, మీరు గోండాయం చేస్తా కూడా కూటమి ప్రభుత్వం మీద అసత్య పరిపాలన చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ప్రచారం ఆపుకోండి. ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారో దాన్ని గమనించుకొని మీరు సత్ప్రతం వెలిగి భవిష్యత్తులో మనం ఎలా బావాలని చెప్పి ఆలోచించేది తప్పక పాసి సునీల్ కుమార్ గారు, మీరు ఎమ్మెల్సీ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఏం చేశారు ఈ తిరుపతి జిల్లాకి? మీరు ఏం చేశారు ఈ గూడూరు నియోజకవర్గానికి? మీరు ఏం చేయకుండానే మీరు మీటింగ్ పెట్టేసేసి డబ్బులు ఇచ్చి కార్యకర్తలు పిలిపించుకొని మేము కూటమి ప్రభుత్వం పనులు పెట్టిస్తాము, మేము దౌర్జన్యాలు చేస్తాము, దోపిడీలు చేస్తామని చెప్పేదానికి మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాల్సిన తప్పక పబ్లిక్లోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఎదుర్కొన్న దొమ్మ సత్తా మీకు లేదు. మేరుగా మురళి గారు, మీ గురించి గూడూరు నియోజకవర్గం మొత్తం తెలుసు. మీరు రాపూర్లో స్టేషన్ దాడులు చేయించారు, అక్కడ దళితుల్ని కూడా కొట్టించినారు. మీ చరిత్ర అంతా గూడూరు తెలుసు. మీరు గూడూరు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడిన హరకత మీకు లేదు. దయచేసి నోరు తగ్గించుకుంటే ప్రశాంతంగా ఉంటావు. ఈ మధ్య వైసీపీ నాయకులు ఒకరు రఫా అంటే ఇంకొకరు పరుగు పెట్టిస్తామంటున్నారు. దేంట్లో పరుగు పెట్టిస్తారు? మా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం ఈరోజు ఒక రాజధాని ఏర్పాటు చేయడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తాం. దానికోసం పరిగెత్తిస్తారా? నియోజకవర్గాల్లో అభివృద్ధి ఈ యొక్క కోట మండలంలోనే సుమారుగా ఈ సంవత్సరం రోజుల్లో 4 కోట్ల రూపాయల దాకా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గతంలో మీరు ఎమ్మెల్సీ చేపట్టినప్పటి నుంచి పరుగు పెట్టిస్తామన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్సీ చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ప్రాంతానికి అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.
గత 3 సంవత్సరాల నుంచి కోట స్టీల్ రోడ్ నుంచి కోట బస్టాండ్ వరకు రోడ్డు ఏ విధంగా ఉందో ప్రజలకు తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినాక ఎమ్మెల్యే గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2,87,00,000తో కాంట్రాక్టర్కి చెప్పి నేను భరోసా మా గ్రామానికి రోడ్డు వేయించి మీకు డబ్బులు ఇప్పించే పూర్తి భరోసా ఇచ్చి ఈరోజు ప్రజలను ఎంతో సుఖ సంతోషాలతో రోడ్డు మీద ప్రయాణిస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా పల్లె పండుగ వాతావరణంలో రోడ్లన్నీ కూడా పూర్తి చేశాం. దానికి పరుగు పెట్టిస్తారా? దేనికి పరుగు పెట్టిస్తారు? మనం మాట్లాడేటప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉంది, సంక్షేమం ఏ విధంగా ఆలోచించుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా మేము గెలిచిన వెంటనే పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తామని ఆ మాట నిలబెట్టుకున్నారు. పరుగు పెట్టిస్తారా? 3 నెలల కలిపి 7,000 ఇస్తామన్నందుకు పరుగు పెట్టిస్తారా? ఈరోజు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు డబ్బులు వేసిన దానికి పరుగు పెట్టిస్తారా? దేనికి పరుగు పెట్టిస్తారు? అంటే మీరు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారా? కార్యకర్తలు ఉత్సాహం నింపాలంటే ఏదంటే అది మాట్లాడి రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నారు. మా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఇచ్చిన డోస్కి ఆయన మైక్ పట్టుకుంటే పాసం సునీల్ కుమార్ గారు గుర్తొస్తున్నట్టున్నారు. వాస్తవంగా నిన్న ఆయన మాట్లాడుతూ అవినీతి పరుగులు పడుతుంది అంటున్నారు. అవినీతి పరుగులు పెట్టడం కాదయ్యా, గత ప్రభుత్వ హయాంలో మీరు మీ నాయకులు చేసిన అవినీతి కారణంగా మీ నాయకులు వంశీ కాడ్నించి, గోవర్ధన్ రెడ్డి కాడ్నించి, మిథున్ రెడ్డి కాడ్నించి అందరూ కూడా జైలుకి పరుగులు పెడుతున్నారు. కళ్ళు తెరిచి చూడండి, ముందు మీరు కళ్ళు తెరిచి చూడండి. గత ఎన్నికల ముందు సూపర్ 6 కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మేము ఎన్నికల ముందు వచ్చాం, ప్రజల్లోకి వెళ్ళాం. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా మేము ఏదైతే హామీలు ఇచ్చామో, ఏదైతే సూపర్ 6లో ప్రజెంట్ చేశామో, ఈరోజు దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా పోలవరం పరుగులు పెడుతుంది, అమరావతి అత్యంత అద్భుతంగా చాలా ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీ సిఆర్డిఏ బిల్డింగ్ కూడా, మొదటి బిల్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు కళ్ళు తెరిచి చూడండి అయ్యా, మేము ఏం చేస్తున్నాం ఇక్కడ. ఏదైతే మేము గవర్నమెంట్ రాగానే 1,000 రూపాయలు పెంచి పెన్షన్ ఇస్తామని చెప్పాము, ఇచ్చాము. మన ప్రభుత్వ విధానాల కారణంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మేము మా నాయకులు వెళ్తా ఉంటే ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ బ్రహ్మరథం చూసి మేము ఉత్సాహంగా పాల్గొంటున్నాం కార్యక్రమాల్లో. ప్రతి కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్తే కూడా ప్రతి చెల్లి, ప్రతి తల్లి కూడా చాలా సంతోషంగా ప్రభుత్వం బాగుంది అని చెప్పి మాకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ మీకేం కనబడవు. ఇప్పుడు మళ్ళీ చెప్పినట్టు మీరు ఓడిపోయి ఫ్రస్ట్రేషన్లో ఉండి మైక్ దొరికితే పూనకం వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. మీ విధానం తగ్గించుకోకుంటే 11 సీట్లు కాదు కదా, అడ్రస్ గల్లంతవుద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకోసారి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నడవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.